నేడు తెలంగాణలో విడుదల కానున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక. నలభై 8 గంటల పాటు ప్రచారం చేయకూడదంటూ కేసీఆర్ పై ఈసీ నిషేధం. కాంగ్రెస్ తప్పుగా ఫిర్యాదు చేసిందన్న గులాబీ బాస్. కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి. కుట్రను తిప్పికొట్టేందుకు పోరాడతా, బీజేపీ, ఈడీ, సీబీఐ, ఢిల్లీ పోలీసులను వాడుకుంటోందన్న రేవంత్. తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన సీఈసీ. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవటమే అన్న జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే 2వ సంతకం. రాష్ట్రాన్ని మాఫియా రాజ్యంగా మార్చేశారన్న చంద్రబాబు. వైసీపీ గూండాలకు తిరగబడాలి, ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్న పవన్ కళ్యాణ్. జనసేన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. స్వతంత్ర అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించబోమన్న ఈసీ. సీఎం జగన్ కు షర్మిల బహిరంగ లేఖ. నవ సందేహాలు పేరుతో 9 ప్రశ్నలు. మూడేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. 200 ఎకరాల్లో 10,000 ఇళ్లు కడతామన్న వెంకటరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు విసుగు చెందారు. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవబోతోందన్న హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్. కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్న. కాంగ్రెస్ అబద్దాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. సీఎం స్థాయికి తగినట్లుగా రేవంత్ వ్యవహరించడం లేదన్న లక్ష్మణ్. సీఎం భాష మార్చుకోవాలి. రేవంత్ ముస్లింలను రెచ్చగొడుతున్నారన్న అరవింద్. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్ట్. చౌటుప్పల్లో అరెస్ట్ చేసిన పోలీసులు. పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతిపరుడు. స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అన్న రాణి రుద్రమ. మోసపూరిత యాప్లపై దర్యాప్తు సంస్థల కొరడా. హెచ్పీజెడ్ టోకెన్ యాప్పై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు. రేపటి నుంచి తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ పంపిణీ. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తున్న ఈసీ. మోదీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్న ఖర్గే. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారన్న రాహుల్ గాంధీ. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు పాక్ కీలక నిర్ణయం. 5 లక్షల మంది మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని ఆదేశం. చెన్నైపై పంజాబ్ ఈజీ విక్టరీ. 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన పంజాబ్.